హాయ్ అందరికీ ఈరోజు దోసకాయ పప్పుచారు అయితే చేసుకుందామండి. ఒక కప్పు కందిపప్పుని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని, ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పు వాటర్ వేసుకొని, కట్ చేసిన 2 టమాటాలు వేసుకొని, కొంచెం పసుపు ఆయిల్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇది కూడా నానబెట్టుకొని సైడ్లో పెట్టుకోవాలి. ఒక దోసకాయ తీసుకొని మంచిగా చిన్న చిన్న సైజులా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చపచ్చగా దాంట్లో సైడ్ పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత తాలింపుకి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. 1 కప్పు దోసకాయ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గిన తర్వాత, ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఇంగు వేసుకొని మనము దంచిన వెల్లుల్లి రెబ్బలు అది వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం పప్పు వేసుకొని మంచిగా కలిపి ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 5 మినిట్స్ స్లో సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి. చాలా టేస్ట్